హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము సుకన్య వ్లాగ్స్. నేను చిన్నప్పటి నుండి చాలా ఇష్టపడి తినే ఒక గ్రేవీ ఏదైనా ఉంది అంటే ఇదే అండి, కిడ్నీ బీన్స్ గ్రేవీ. సో కిడ్నీ బీన్స్తో గ్రేవీ నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, ముద్ద, దోశ, చపాతీ దేంట్లోకైనా తినచ్చండి. ఒట్టిది కూడా అలాగే స్పూన్లో ఆ గింజలను తినుకుంటూ కూర్చోవచ్చు, అంత బాగుంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను మూడు పొటాటోస్ తీసుకున్నాను, 250 గ్రామ్స్ అంతా కిడ్నీ బీన్స్ తీసుకున్నాను. కిడ్నీ బీన్స్ని బేసిక్గా రాజ్మా అని కూడా అంటూ ఉంటారు కదా. మనకి డ్రైవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. అవి నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ మనం కుక్ చేసుకోవచ్చు. బట్ అదే ఫ్రెష్వి మనకి కనిపిస్తే తప్పకుండా తీసుకోవాల్సిందే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. సో పొటాటోస్ వచ్చేసి నేను మరీ చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసి పెట్టేసుకున్నాను అన్నమాట. సో దీంట్లోకి ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు తీసుకున్నాను, పచ్చటివి, ఎండుదైతే కాదు. ఎండువి ఉంటే మీ దగ్గర వేసుకోండి, బట్ పచ్చి కొబ్బరి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, అలాగే వెల్లుల్లి ఒక 10 నుండి 15 తీసుకోండి. కొంచెం అల్లం, మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్, అలాగే 2 టమాటోస్ తీసుకున్నాను అన్నమాట. టమాటోస్ మీరు ఫారందైనా వేసుకోవచ్చు, నాటి టమాటోస్ అయినా వేసుకోవచ్చు. సో అన్నిటినీ కొంచెం వాటర్ వేసి మిక్సీకి పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. కుక్కర్లోకి మనం కడిగి పెట్టుకున్న కిడ్నీ బీన్స్ గింజల్ని వేసేసుకొని కొంచెం ఒక 2 గ్లాసులంతా వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు అది జస్ట్ ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆలోపు కావాలన్నా కూడా మీరు మిక్సీకి అప్పుడు వేసుకోవచ్చు. సో మిక్సీకి వేసుకున్న పేస్ట్ని ఇప్పుడు మనం ఒక 5 నిమిషాల తర్వాత పేస్ట్ని వేసేసుకుందాం. ఆలు నేను ఇంకా ఇప్పుడే వేయలేదు, లాస్ట్లో వేస్తాను. సో మనం మిక్సీకి వేసుకున్న మసాలా అంతా దీంట్లోకి వేసి ఇంకా దీంట్లోకి 1/2 టీ స్పూన్ అంత కారం పొడి, 1 టీ స్పూన్ అంత ధనియాల పొడి, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వచ్చేసి నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ వేస్తున్నాను, రాళ్ళుప్పు. మీకు ఏదైనా పర్లే. కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ అంత గరం మసాలా, 1/4 స్పూన్ అంత పసుపు సరిపోతుంది. అన్నిటినీ వేసిన తర్వాత ఒక 2 సార్లు మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఆలూని దీంట్లోకి వేసేద్దాం, అంటే పొటాటోస్ని దీంట్లోకి వేసేద్దాం. వాటర్ కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి. లైక్ ముద్దతో తినాలంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి, రైస్తో తినాలి అంటే కొంచెం మరీ వాటరీగా కాకుండా మీడియంగా చేసుకోండి, చపాతీకి కానీ రైస్కి కానీ. ఒకసారి ఉప్పు అయిందా లేదో చూసేసుకోండి. ఉప్పు సరిపోయిందంటే ఇంకా మళ్ళీ వేసుకోవద్దు. ఇంకా మనం మిక్సీ జార్లో మసాలా రుబ్బి పెట్టింటాం కదా, దాంట్లోకి కొంచెం వాటర్ వేసి అలా వేసేసుకోండి. మనకి వాటర్ కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 3 విజిల్స్కి అలాగే వదిలేయాలి హై ఫ్లేమ్లోనే. 3 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసి ఇంకా మనం పోపు వేసేసుకోవచ్చు. నార్మల్గా మీరు గింజలు బాయిల్ చేశారు కదండి, అప్పుడే కావాలంటే మీరు పోపు వేసి గింజలు వేసి చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా సపరేట్గా చేస్తా. సో సపరేట్గా ఒకటి చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్, ఆవాలు, మళ్ళీ జీలకర్ర, ఈ రెండిటిని కొంచెం వేసేసుకోండి. కచ్చాపచ్చగా దంచిన ఒక 4-5 వెల్లుల్లి, ఒక 2 లేదా 3 ఒట్టిమిరపకాయలు, ఫ్రెష్గా ఉన్న ఒక 2-3 కరివేపాకు అలా వేసేసుకోండి. ఇందులో వెల్లుల్లి మాత్రం కొంచెం డార్క్ కలర్ అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. అలా పచ్చగా వేసేసుకోవద్దండి. వెల్లుల్లి కొంచెం డార్క్ బ్రౌన్ అయినప్పటికీ తీసేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇందాక చెప్పాను కదా, గ్రేవీని మీరు ఫస్టే పోపు వేసుకుని కూడా గింజలు వేసి మసాలా వేసి ఇంకా పొటాటోస్ వేసి చేసుకోవచ్చు, లేదా ఇలా మనం కుక్కర్లో చేసుకొని మళ్ళీ దీంట్లోకి పోపు కూడా ఇలా మిక్స్ చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఇస్ ఫైన్. బట్ ఈ గ్రేవీ మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని చెప్పి నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, సో అమ్ము సుకన్య వ్లాగ్స్కి వెళ్ళి నాకు డిఎం చేయండి ఎలా ఉంది అని, సరేనా? సో మర్చిపోకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగా ఇష్టపడి తింటారు. ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కమెంట్ ఇస్తారు చాలా బాగుంది అని. ఎంత కష్టపడి చేస్తాం కదా, ఎవరైనా ఇది బాగుంది అంటే ఆ కష్టం అంతా మర్చిపోతాం. సో ఇలాంటి గ్రేవీస్ చేయండి, మీరు హ్యాపీగా తినండి, తినే వాళ్ళకు కూడా హ్యాపీగా వండి పెట్టండి. నేనైతే వేడిగా రాగి ముద్ద వేసేసుకొని గ్రేవీని అలా అద్దుకుంటూ తినేసాను. వాట్ ఏ కాంబినేషన్ తెలుసా. రాగి ముద్ద కూడా చూడండి అస్సలు అంటుకోకుండా చాలా మెత్తగా బాగుంది. నెక్స్ట్ టైం రాగి ముద్ద రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఈ గింజలు అంటే నాకు ఎంత పిచ్చి అంటే ఆ గింజలే పెట్టినా తినేస్తాను, అంత బాగుంటుందన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.
Please do not forget to like, share and subscribe. Also do follow me on my Instagram Ammu Sukanya Vlogs. Thank you.